వెల్కమ్ టు S4 మీడియా. శ్రీనగర్ కు చేరుకున్న ఆర్మీ చీఫ్ సైనికాధికారులతో భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతపై చర్చించారు. ఎల్జీ మనోజ్ సిన్హా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదిని కలిసి తాజా పరిస్థితిని వివరించారు. పహల్గాంలో ఉగ్రదాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కర ఉగ్రవాదిని వేటాడి శిక్షించాలని మనోజ్ సిన్హా కోరారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పహల్గాం దాడికి ఉగ్రవాదులు ఊహించని రీతిలో ప్రతీకారం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే హెచ్చరించారు. పహల్గాం దాడి తర్వాత LOC దగ్గర యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. 740 కిలోమీటర్ల మేర సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. పాక్ కాల్పులను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గాంలో జరిగిన ఉగ్రవాదు దాడుల నేపథ్యంలో భారత త్రివిధ దళాలు, సైన్యం, వైమానిక దళం, నావికా దళం నియంత్రణ రేఖతో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో తమ సన్నద్ధతను మరింత బలోపేతం చేశాయి. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ సున్నితమైన భద్రతా పరిస్థితుల్లో భారత సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఆయుధాలు, వ్యూహాలను కఠినతరం చేస్తున్నాయి. భారత సైన్యం నియంత్రణ రేఖ వెంట మొదటి రక్షణ వరుసగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే ఇటీవల ఉగ్రవాద సంఘటనల తర్వాత దాని కార్యకలాపాలు మరింత తీవ్రతరం అయ్యాయి. రాజస్థాన్లో యుద్ధ విన్యాసాలు నిర్వహించిన సైన్యం దీనిని సాధారణ వ్యాయామంగా పేర్కొన్నప్పటికీ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. దక్షిణ కాశ్మీర్ LOC చుట్టూ విక్టర్ ఫోర్స్, రాష్ట్రీయ రైఫిల్స్, పారా స్పెషల్ ఫోర్సెస్ వంటి ప్రత్యేక దళాలు అత్యంత అప్రమత్తతను పాటిస్తున్నాయి. ఇవి ఉగ్రవాద చొరబాట్లకు వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్ చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన బలగాలు. అదనంగా బోఫోర్స్, ధనుష్, K9, వజ్ర హోవిట్టర్లతో ఫిరంగి దళం, T-90 భీష్మ ట్యాంకులు, స్ట్రైక్, పినాక క్షిపణి వ్యవస్థలతో సరిహద్దు దాడులకు సమర్థవంతమైన కౌంటర్ అటాక్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. హెరాన్ స్వదేశీ డ్రోన్లతో 24 గంటలు నిఘా కొనసాగుతుంది. భారత వైమానిక దళం పంజాబ్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ వైమానిక స్థావరాల నుంచి Su-30 MKI, మిరాజ్ 2000 రాఫెల్ ఫైటర్ జెట్లను ఎప్పుడైనా గాల్లోకి లేచేందుకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ నుంచి మే 2025 వరకు జరిగే అక్రమ న్యాయం ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో వైమానిక సంసిద్ధతను పరీక్షిస్తూ శత్రువుపై వ్యూహాత్మక ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. AWACS, AEW&C విమానాలు పాకిస్తాన్ వైమానిక కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. IAF రాత్రి గస్తీలు, క్విక్ స్ట్రైక్ మిషన్లను సిద్ధంగా ఉంది. ఈ ఉద్రిక్తతలు భూ వైమానిక సరిహద్దులపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ భారత నావికా దళం పశ్చిమ సముద్ర సరిహద్దుల్లో నిఘాను బలోపేతం చేసింది. P-8I పోసిడాన్ విమానాలు పాకిస్తాన్ నావికాదళ కదలికలను పర్యవేక్షిస్తున్నాయి. అరేబియా సముద్రంలో క్షిపణి విధ్వంస నౌకలు, యుద్ధ నౌకలు, INS విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలు మోహరించి సిద్ధంగా ఉన్నాయి. Su-29 MH-60R హెలికాప్టర్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఇటీవల INS సూరత్ నిర్వహించిన క్షిపణి పరీక్ష దీనికి నిదర్శనం. రాఫెల్ M యుద్ధ విమానాల కొనుగోలుపై ఫ్రాన్స్లో ఒప్పందం త్వరలో ఖరారు కానుంది. CDS నాయకత్వంలో త్రివిధ దళాలు సమగ్ర వ్యూహంతో కలిసి పనిచేస్తున్నాయి. రా, NIA, IB, NTRO వంటి ఏజెన్సీలతో సమన్వయం ద్వారా ఖచ్చితమైన నిఘా సమాచారం అందుతుంది. DRDO ఉపగ్రహ చిత్రాలు నిజ సమయ నిఘా సామర్థ్యాలను పెంచుతున్నాయి. నావికా దళం, రా, కోస్ట్ గార్డ్ సముద్ర నిఘా సమాచారాన్ని పంచుకుంటున్నాయి. భారత త్రివిధ దళాల సమన్వయ సన్నద్ధత దేశం ఏ సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తుంది. పాకిస్తాన్ నుంచి ఏదైనా రెచ్చగొట్టే చర్య జరిగితే భారత్ ప్రతిస్పందన మునుపటి కంటే వేగవంతమైనది, ఖచ్చితమైనది, ప్రభావవంతమైనదిగా ఉంటుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.